Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈ రోజు దేవుని వాగ్దానం. టుడే గాడ్స్ ప్రామిస్. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును. సామెతలు గ్రంథం 8వ అధ్యాయం 36వ వచనం. He that findeth me shall find life, and Jehovah's favor shall be upon him. The book of Proverbs chapter 8 verses 36. క్రీస్తునందు ప్రియా సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయమున దేవుడు తెలియజేస్తున్న మాట ఏమిటంటే, నన్ను కనుగొనువాడు జీవమును కనుగొంటాడని దేవుడు తెలియజేస్తున్నాడండి. యెహోవా కటాక్షము వారందరి మీద ఉంటుంది, వారి జీవితంలోనికి ప్రవేశిస్తుందని దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, ఈ దినవాగ్దానంలోను దేవుని యొక్క మాటలు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాయి. మనం ఎలా జీవిస్తున్నాము, మన బ్రతుకు ఎలా ఉంటుంది, మన నడత ఎలాగుంటుంది, మన ప్రవర్తన ఎలా జీవిస్తున్నాం, మనము ఏనాడైనా దేవుడిని కనుగొన్నామా, దేవునిని వెంబడించామా, దేవుని యొక్క జీవము దొరుకుతుందని ఏ రోజైనా మనం ఆలోచించామా? ఒకసారి పరిశీలన చేసుకుందామా? చూడండి ప్రియులారా, దేవుడు నిజమైన దేవుడండి. ఆయన సత్య స్వరూపి అయి ఉన్నాడు. ఆయన నిన్న నేడు ఏకరీతి గలవాడై మనల్ని ప్రేమిస్తున్నాడండి. మనమంటే దేవునికి ఎంతో ఇష్టం. మన కొరకు సిలువలో దేవుడు తన ప్రాణాన్ని త్యాగం చేసి ఉన్నాడు కదా. ఈ లోకంలో ఒక మనిషి గురించి ఇంకొక మనిషి ఎన్నడూ కూడా ప్రాణ త్యాగానికి ఎన్నడూ సిద్ధపడడండి. కనుకని దేవుని వాక్యం సెలవిస్తోంది, నన్ను కనుగొన్నవాడు జీవమును కనుగొంటాడు. జీవము అనేది దేవుడి పరలోక రాజ్యంలో ఉన్నటువంటి నిత్య జీవము వారందరికీ కలుగుతుంది. అలాగే దేవుని నమ్ముకున్న బిడ్డ ఎన్నటికి విడువబడదు. కనుక మనమందరము దేవుడిని నమ్మి దేవుని యందు విశ్వాసం ఉంచి మన హృదయంలో దేవునికి స్థానాన్ని ఇచ్చి నిత్యం దేవునికి ప్రార్థించి బిడ్డలంగా కన్నీటితోనూ హృదయపూర్వకంగా దేవునిని అంగీకరించే వారముగా మనం ఉన్నట్లయితే మన జీవితాలు మారతాయి. దేవునిలో నడుస్తాము. దేవుడు మన వైపు చూస్తాడండి. మనకి ఏది ఇవ్వాలో, ఏ సహాయం మనకు చేయాలో దేవుడు మనకు తోడుగా ఉండి మనలను ముందుకు నడిపిస్తాడు. మన బ్రతుకులను మారుస్తాడు. మనము మారు మనసు పొందుకున్నట్లయితే దేవుడు తప్పకుండా నీ జీవితంలోనూ దేవుడు వెలుగుతో ప్రకాశిస్తాడు. కనుకనే దేవుని కనుగొందాం, దేవుని వెంబడిద్దాం, దేవుడి నడవడికలో నడుద్దాం. దేవుని యొక్క సువార్త పరిచర్యలు ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవాలి. నిత్యం దేవుని యొక్క నామాన్ని ఘనపరుస్తూ ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించే వారముగా నీవు నేను మనమందరము దేవునిని వెంబడించి కనుగొనే వారముగా ఉందుముగాక. ప్రార్థన. మహోన్నతుడా, సర్వాధికారి, సర్వసృష్టికర్త అయిన యెహోవా, నీకు వందనములు, స్తోత్రములు ప్రభువా. యేసయ్యా, నీ బంగారు పాదమునకు వందనాలయ్యా. ప్రభువా, మమ్మల్ని ఎంతగానో మమ్మలను ప్రేమించి మరి యొక్క నూతన దినములోనికి మమ్మల్ని అందరినీ నడిపించారు. మరి ఈ యొక్క కృపా వాగ్దానాన్ని మా జీవితంలో నెరవేర్చండి ప్రభువా. నిన్ను కనుగొని నిన్ను వెంబడించే వారముగా ప్రభువా, నీ యందు జీవమును కనుగొనే బిడ్డగా మాకు అట్టి జ్ఞానమును అట్టి కృపను దయచేయండి ప్రభు. ప్రతి ఒక్కరి లోకంలో ఎవరు నశించిపోవడానికి ఇష్టం లేదు కదా దేవా. సహాయము దయచేయండి. ప్రతి ఒక్కరితోనూ మీరు మాట్లాడండి. నీ యొక్క దయ, జాలి, కృప ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభు. నీ యొక్క కటాక్షము ప్రతి ఒక్కరి మీద కుమ్మరించమని, నిన్ను వెంబడించే కృపా బాధ్యత ప్రతి ఒక్క బిడ్డతో స్పష్టంగా మాట్లాడి సహాయాన్ని దయచేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.